హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా క్యాబేజీ వడియాలని చూపిస్తానండి. ఈ క్యాబేజీ వడియాలని ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే మనకి ఏడాదంతా నిల్వ ఉంటాయండి. క్యాబేజీ వడియాలని సాంబారు, పులుసులు, రసం చేసినప్పుడు నలుచుకుని తింటే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఉత్తన్నంలో కూడా నెయ్యి వేసుకుని ఈ వడియాలని నలుచుకుని తినచ్చండి. ఈ క్యాబేజీ వడియాల రుచి అచ్చం క్యాబేజీ పకోడీలాగే ఉంటుందండి. కప్పు కొలతలతోటి అన్నిటినీ కూడా ఎంతెంత వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా వెడల్పాటి పళ్ళెం గాని లేదంటే బేసన్ గాని తీసుకుని అందులోకి ఒక కప్పుతోటి అన్నిటినీ కొలిచి తీసుకోవాలి. మొదట చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగుని 3 కప్పులు వేసుకోవాలండి. ఇందులోకి మినపగుళ్ళని 4 గంటల సేపు నానబెట్టుకుని ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలండి. నేను గ్రైండర్లో రుబ్బుకున్నానండి. మీరు మిక్సీ జార్లో రుబ్బుకుంటే కొద్ది కొద్దిగా నీళ్ళని జల్లుకుంటూ ఆగి రుబ్బుకోవాలండి. పిండి విధానం ఈ విధంగా ఉండాలండి. ఇంత గట్టిగా పిండిని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతోటైతే క్యాబేజీ తరుగుని తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 మినపరుబ్బుని తీసుకోవాలి. మినపగుళ్ళు కాఫీ తాగే గ్లాస్ తోటి 1 గ్లాస్ తీసుకున్నానండి. 4 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా గుల్లగా వచ్చేలాగా రుబ్బుకోవాలి. వడియాల్లోకి కారం కోసం పచ్చిమిర్చిని వాడుతున్నానండి. పచ్చిమిర్చి అయితే టేస్ట్ బాగుంటుంది. మిక్సీ జార్లోకి తగినన్ని పచ్చిమిర్చిని తీసుకుని ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలండి. నేను ఇంకా అల్లం వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చిని మాత్రమే మిక్సీ చేసుకున్నాను. 3 పెద్ద టేబుల్ స్పూన్లతోటి పచ్చిమిర్చి పేస్ట్ అనేది పడుతుందండి. పచ్చిమిర్చి కారానికి తగినట్లుగా చూసి వేసుకోండి. ఇంత క్వాంటిటీకి 3 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ అయితే అవసరం అవుతుందండి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా సగ్గు బియ్యం వేయడం వలన వడియాల రుచి చాలా బాగుంటుందండి. ఒక అరగంట ముందు సగ్గు బియ్యాన్ని నీళ్లలో నానబెట్టుకుని వేసుకోవాలి. నీళ్లు లేకుండా వేసుకోవాలండి. 1 టీ స్పూను జీలకర్రని వేసుకోవాలండి. అలాగే ఇందులోకి 3 టేబుల్ స్పూన్లతోటి నువ్వులని వేసుకోవాలండి. నువ్వులు పచ్చివే, వేయించినవి కాదు. నువ్వులు వేయడం వలన రుచి చాలా బాగుంటుందండి. రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలండి. మెత్తటి ఉప్పునే వేసుకోవాలండి. కళ్ళుప్పుని వేసుకుంటే మనకి ఉప్పు అనేది కరగదండి. అందువల్ల మెత్తటి ఉప్పునే వేసుకోవాలి. రుచికి తగినట్లుగా చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్లో సగం పసుపుని వేసుకుని చిటికెడు ఇంగువ పొడిని వేసుకుంటే రుచి బాగుంటుందండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వడియాల పిండి మరీ జారుగా అయిపోకుండా గుల్లతనంగా వచ్చేలాగా తయారు చేసుకోవాలి. ఇలా గుల్లగా ఉందనుకోండి, వడియాలు కూడా గుల్లగా వస్తాయి. రుచి చూసుకుని ఉప్పు ఏమైనా తగ్గితే చూసి వేసుకోండి. ఇలా పిండి ముద్దని పట్టుకొని చూస్తే ఉండవ్వాలి. ఇలా ఉండయిందనుకోండి, మనకి మినపపిండి కరెక్ట్గా సరిపోయినట్లు. అలా సరిపోలేదనుకోండి, మరికొంచెం మినపపిండి కలపాల్సి ఉంటుంది. అందువల్ల ముందుగానే కొద్దిగా ఎక్కువ మినువుల్ని నానబెట్టుకుని రుబ్బుకుని పెట్టుకోవచ్చండి. ఒకవేళ మినపపిండి మిగిలిందనుకోండి, మినప వడియాల కింద పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వడియాలని పలుచటి కాటన్ క్లాత్ మీద కానీ లేదంటే కవర్ మీదైనా ఈ విధంగా పెట్టుకోవాలండి. బాగా ఎండ ఉందనుకోండి, 4 రోజుల్లో ఎండిపోతాయి. ఒక రోజుకే పైన పచ్చిదనం అంతా బాగా తగ్గిపోతుందండి. అప్పుడు రెండో వెంపుకు తిప్పి రెండో వెంపుకు కూడా బాగా ఎండబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి ఎండ తగ్గిన తర్వాత, లేదంటే కొద్దిగా వాసన వస్తాయి. అందువల్ల చూసుకుని గాలి తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా ఉల్లిపాయ వడియాలను కూడా పెట్టుకోవచ్చండి. అవి కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఎండిన వడియాలని నూనెలో వేపి చూపిస్తున్నానండి. ఇవి త్వరగా రంగు వచ్చేస్తాయండి. అందువల్ల నూనె కొద్దిగా సమానమైన వేడిలో ఉండగా వేపుకోవాలి. వేడివేడిగా పప్పు పులుసులోకి ఈ వడియాలు నలుచుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా ఈ కొలతలతోటి ఒక్కసారి చేసి చూడండి. చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.